తుపాకీ అరే ఎటుపోతా పోయి నేను రోజు పొద్దున్న వేసిందంటే పనికి పోడేనా పని చేసుకొని అరిష్టతో వచ్చి ఇంత తిన్నాక ఇప్పుడే ఏం కూర ఉన్నా మరి ఏం కూర మూడు తుడుచుకుంటా బయటకు వచ్చిన ఇక మనం కనిపించాలి కదా, కనిపిస్తే కదా మనం ముద్ర పెట్టుకునేది. సరే ఏం కూర చేసి ఇంట్లో ఏం కూర ఉంటుంది నీ కూరలు పాడుగాను. మొన్న మొన్న ముంత తుఫాన్ వచ్చింది కదా, ముంత తుఫాన్ వచ్చింది కదా, అది ముంత తుఫాన్ కాదే, ముంత తుఫానా అది 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 ముంతో మొత్తానికి ముంత పోసిందని ఎంత పోసింది. ఆ తుఫాన్ దెబ్బకు కూరగాయల చెట్లు పోయినాయి, ఆకుకూరలు అయితే కంటికి కనిపించకుండా పోయినాయి. ఎటు చూసినా నాకైతే కోడిగుడ్లు అవి పెట్టేటువంటి కోళ్ళు తప్ప ఏం కనిపిస్తారు. మరి గవే గవే దేవుడు అవుతాని గట్లే నడుచుడు అవుతాని. ఇంకేం సంగతి తమ్మి మరి అంత మధ్యలో మాట మీద మర్చిపోయేదో అన్నట్టు రేపు మన స్కూల్లో ఏదో పండుగ ఉన్నదట. ఏది పొలగాలు పోయే స్కూల్నా? మర్కాయి స్కూల్లో ఏం పండుగ పండుగ ఉన్నదట. దీపావళి అయిపోయింది, మీటింగ్ ఉన్నదట, పేరెంట్ మీటింగ్. పేరెంట్ మీటింగ్ తరంగా ప్రతి నెల పేరెంట్ మీటింగ్ అవుతుంది కదా. మా పొలగాడు వస్తాడు, నాకు చెప్తాడు నాయన నువ్వు రావాలి అంటాడు. మరి నేను ఎక్కడ పోయేటట్టున్నది? తెల్లారలేసి కూలికి పోతేనే ఓ 1000 రూపాయల కూలి, ఆ కూలి వస్తేనే కొంప కడుతుంది. లేకుంటే నేను ఇటు వస్తా మరి పెద్ద సార్తో నా 1000 రూపాయలు ఇప్పుతావా నాకు? పెద్ద సార్ ఇస్తాడా, చిన్న సార్ ఇస్తాడా, పెద్ద సార్ ఇస్తాడా అని కాదన్నా. స్కూల్ దగ్గరికి పోతే మొన్న మీ అబ్బాయిని చూసిన నేను, మా పిల్లగాడిని తీసుకురావడం పోయినప్పుడు కటింగ్ ఏందో ఇట్లా మెట్లు 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 ఉన్నది కటింగ్. అదే వాడు స్టైల్ కటింగ్. వాడు మొన్న నేను కూలికి పోయి వచ్చినాక నాయన నాకు ఇది జుట్టు బాగా పెరిగిందంట, మా పీటీ సార్ బాగా కొడతాడు, 200 ఇయ్యన్నాడు. 200 ఇయ్యాలంటే వానికి ఇక మనకు తప్పదు కదా, పొరాలకు జుట్టు పెరిగి కట్ చేసుకుంటా అంటే సరే 200 ఇచ్చినా జర మంచిగా చేయించుకోబిడ్డా అన్న. వాడు మంచిగా పోయిండు, ఆ కటింగ్ షాప్లోకి పోయిండు, చుట్టూ గుండి చేయించుకున్నాడు, పైన టోప్ పెట్టుకున్నాడు. అరే ఎంత ముద్దుకున్నాడు వాడు, సూపర్. అది డైనోసార్ కటింగ్, డైనోసార్ సంబరపడతాను కానీ అంటే అట్లా చేయించుకోవద్దా? ఉన్నాడు కత్తెర పెట్టి చేస్తా అన్నాడు. ప్యాకెట్ కత్తిరించి పడతాడా? కత్తెర పెడతాడు. కట్టింగ్లు మంచిగా ఉన్న పిల్లలకు మంచిగా కట్టింగ్లు. మళ్ళీ ఇంకోటి చూసిన నేను పూల డ్రెస్ వేసుకొని పోయిన నాకు ఇప్పుడు సమయం లేదు ముచ్చట. అంటే చుట్టూ గుండులాగా చేయించుకొని పైన మంచిగా ఏది ఒక శత్రులాగా పెట్టుకొని పోతే అక్కడ పీటీ సార్ కద్దరు అనుకొని కాకిరి కత్తిరించి పడతాడా? అరే నేను 5 పరిశానే ఉన్నది అయితే మళ్ళీ గుండాలే చేయించాలని మేము నిమ్మలంగా చిన్నగానే చేయించాలన్నట్టు జర కూర్చున్నప్పుడు ఇప్పుడే తింటి. అయితే ఇప్పుడు నువ్వు అంగిల ముచ్చట తీసినావు. మొన్న బతుకమ్మ పండుగ కంటే ఇంట్లో ఉన్నదానికి కొంచెం పట్టు చీర కొనియమనంటే ఏదో నెట్టేడు చీర కొనిచ్చిన పైసలు ఆడికి అయిపోయినాక వీడు పొరగాలు వెళ్ళి బతుకమ్మ పండుగ నాకు కొత్త బట్టలు కావాలి అని. కొత్త బట్టలు కావాలంటారే కొడుక ఆగురా జరా, దీపావళి పండుగ వస్తుంది కదా, అప్పుడు బాంబులతో పాటు బట్టలు కూడా కొడుతుంది అని చెప్పిన. అన్న పైడనా అది నా ముచ్చట అయిపోయినావా నీ తొందరపాటుగా? డ్రెస్సులు అంటే చెప్తానే, డ్రెస్సులు నువ్వు కొనుడు కాదు, నువ్వు అసలే కడుపు చంపుకొని కాయ కష్టం చేసి వాడిని చదివిస్తాను. సర్కారు స్కూల్లో చదువుకున్న వాళ్ళకు గవర్నమెంట్ 2 జతల బట్టలు ఇస్తాను. అరే 2 జతల బట్టలు పడి బడికి వేసుకుపోవడానికి అని ఇస్తారు కదా. వేడు పెళ్లిలకు పేరెంటాలకు పోతే కావాలంటే ఇక్కడ పెద్దమరి పక్కకు జూడియోనో ఉన్నది కదా, దానిలో 1500 రూపాయలని 2 డ్రెస్సులు కొనిచ్చిన మంచిగా పూలు జోరదారుగా ఉన్నాయి. అరే కొడుకా నువ్వు బల్లె బట్టలు ఇచ్చిండు కదరా, అవి మంచిగా వేసుకొని రోజు పోవాలంటే వాడు నా మాట ఎందుకు తింటాడు? నేను అటు ఇటు పోయొచ్చే వరకు నన్ను మాయ చెప్తాడు, కొనిచ్చిన కొత్త బట్టలు వేసుకుంటాడు, వాడు బలే పోతాడు. అక్కడ కూడా మళ్ళీ పీటీ సార్ ఉన్నాడే, ఇన్ఛార్జ్ సార్లు ఉన్నారు. ఖచ్చితంగా వానికి కటింగ్ మంచిగా చేయాలి, ఊరు బట్టలు వేసి బడికి పంపాలి. నేను మొన్న చెప్పినా కదా, మా అబ్బాయిని నేను పోయినప్పుడు మధ్యాహ్నం భోజనం రోజు పోయినా, నువ్వు మీ ఓడు లంచ్ బాక్స్ పెట్టుకుంటాను, మధ్యాహ్నం పోయినా తింటలేదు. అరే మరి అట్లా పోయినాయి పైసలు లేదు, పొద్దుగా లేవు. నా కోసం ఎట్లాగైతే ఇంత సర్ది కోసం వండుతుంది కదా, ఆ వండినాలు ఇంత వానికి మంచిగా టిఫిన్ పెట్టితే మంచిగా పట్టుకుంటాడు పోతాడు. అంటే ఈ టిఫిన్ బంద్ పెట్టి అంటావు నువ్వు? అన్న వారానికి 3 గుడ్లు
తినే తప్పించి గవర్నమెంట్ ఇస్తాంది రోజు తీరొక్క కూరతోని మంచిగా మధ్యాహ్న భోజనం పెట్టి ఆడ ఇన్ఛార్జీలు ఉండి ఒక మేడం కార్ వాళ్ళు పిల్లలు కూడా గ్రూపులు చేసి ఆడ పెట్టి మంచిగా భోజనాలు పెట్టిస్తాడు. నువ్వు ఈ లంచ్ పెట్టద్దు, ఇక్కడ అక్కడ పల్లెనే తినిపించాలి, కటింగ్ బాగుండాలి, స్కూల్ డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలి. అది కూడా ఇంకా మనకు మిగులుబాటే అవుతుంది. ఇంకోటి ఆలోచిస్తే రోజు ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు? వాడు మంచిగా చదువుకుంటాడు. వాడు 4:30 వరకు వస్తాడు. 4:30 వరకు వచ్చి మంచిగా నా సెల్ పట్టుకుంటాడు. మంచిగా వానికి చదువుకోవడానికి ఓ జాగా చూపి నాయన అంటే ఓ దగ్గర కిటికీ పక్కకు చూపెట్టిన మంచిగా ఆడ కూర్చుంటాడు. 4:30 నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల దాకా సెల్లులో చూసుకుంటే మస్తు చదువుతాడు అన్న, సూపర్ చదువుతాడు. ఆ సెల్లులో ఏం చెప్తాడు వాడు, నేను మోసం చేస్తాను అన్న, మసిబుసి మరడిగా చేస్తాను. నేను చదవంతా గల్లనే ఉన్నది నాయన అంటాడు వాడు. నువ్వు అందుకే పేరెంట్ మీటింగ్ రావాలని చెప్తాను. ఇప్పటిదాకా రాకపోతే కదా నేను పోకపోతే కదా. ఇప్పుడు 1000 రూపాయల కూలీ ఆడ ఎన్సీసీ వాళ్ళకి వేరే ఒకటి ఎక్సర్సైజ్ చేయిస్తాను. అబ్బా ఆ పక్కకి యోగా క్లాసు మనమేనా 10th క్లాస్ వాళ్ళకి ఏమో స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. పెద్ద సార్ ఏమో 5:30-6 గంటల వరకు ఉండి క్లాసులన్నీ మంచిగా చూసుకుంటా పిల్లల్ని వరుసగా పంపిస్తూ నేను చూసిన. ఏం సార్ ఇంత టైం దాకా ఉన్నాడు అంటే క్లాసులు ఉన్నాయని చెప్పిండు. నీకు ఇవన్నీ లేవు, వాడు నీకు 4:30కి ఇంటికి ఎట్లా వస్తాడు? అరే వాడు మావాడు 4:30 వరకే వస్తాడే, వచ్చి మరి బట్టిగా ఇంకుంటలేడు, అటు ఇటు తిరగబోతలేడు. వాడు మంచిగా కూర్చుంటే సెల్ ఫోన్ పట్టుకొని సెల్లులో చూసుకుంటే అవుతాడు. అయితే అది తప్పంటావు. సెల్లులో వాడు ఏం చూస్తాడు? ట్విట్టర్ చూస్తాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఉంటాయి సెల్లులా. ఇవన్నీ నువ్వు కాదు, ఒక కన్ను వేయాలి. అట్లా కాదు కానీ రోజు పనికి పోడే కాదు, పిల్లలు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఏం చేస్తాను, స్కూల్లో ఏం చెప్పింది అనేది కొంచెం మంది అడిగి పెట్టుకోవాలి. అందుకే మీటింగ్ రాను నేను. సరే సరే, ఇవి మన ఎట్టి బతుకులు అయిపోయినాయి. పొద్దుగాలు వేసినామంటే కూలికి పోతే తప్ప మన బతుకులు నడవి. మరి అందు గురించి కూలికి పోయి ఆ 1000-1500 పట్టకైతేనే కదా పొరగాళ్ళను చదివించుకునేది, ఏమన్నా పనులు చేయించేది. మన కృష్ణ దాని మీద ఉంటాడు. అది ఇక పొరగాళ్ళను బడికి పంపిస్తాను కదా. ఈ పేరెంట్ మీటింగ్ ముచ్చట కూడా మా పొలగాడు చెప్తాడు. నేనేమనుకున్నానా, ఈ మీటింగ్ పోకుంటే పెద్ద సార్ గోబెట్టడా, పెద్ద సార్ పుస్తకాలు ఇయ్యడా, పెద్ద సార్ బుక్కులు ఇయ్యడా అన్ని ఇస్తాడు కదా. ఒకటి ఏమైతే అని చెప్పేసి నేను అనుకుంటానా. కానీ గిన్నె ముచ్చట చెప్తాను, నువ్వు చెప్తానే నాకు చెప్తాను. లేదు అందుకే ప్రతి పేరెంట్ మీటింగ్ పేరెంట్స్ తరఫున మనం మీటింగ్ అటెండ్ కావాలి, తప్పకుండా రావాలి. సరే ఇప్పుడు రేపటికి 1000 రూపాయలు గంగలు కలిసినట్టేనా? ఇక 1000 రూపాయలు ఎందుకే, సాయంత్రం పూట ఇంత సుక్క ముక్క ఒక 1 రోజులు బంద్ చేసుకో. సరే నీ మాట విధికి బంద్ చేస్తా. మన దేశ ప్రధాని ఆయన పేరేం పేరు ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు. ఆయన ముఖ్యమంత్రి దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నాడే. దేశంలో ప్రధానమంత్రి ఎవరు? ఆయనను ఎవరు అంటారు. ఆయన బర్త్డే ఇవాళ నవంబర్ 14 కదా, దాన్ని బాలల దినోత్సవంగా జరుపుతారు. అంటే పొలగాల పండుగ అన్నట్టు, పిల్లల పండుగ. మనం ఏం చేస్తాం మీరు? అప్పుడు మనం చిన్నప్పుడు స్కూళ్ళలో టీచర్ చేసినాం, చూసినావా? అవునవును అట్లా చేస్తారు. నేను ఎక్కడ చదువుకున్నా, నేను అవునవును అంటానే కానీ నేను ఎక్కడ చదువుకున్నా కదా, బడికి పోతే కదా ముచ్చట తెలిసేది. నీ మాయల బడి నేను కూడా అవును అంటాను చదువుకున్నట్టు కాదు. నువ్వు చదువుకోపోయినా కూడా నీ పక్క పంటోడు, ఇంటి పక్క పంటోడు, నీ చుట్టాలు సరే లేదా? రేపు పోదామంటావా? ఖచ్చితంగా తప్పదంటావా? మన తల్లిదండ్రులుగా పిల్లల యొక్క బాగోగులు తెలుసుకోవాల్సింది. స్కూల్ మంచి స్కూల్, మర్కజ్ స్కూల్. పెద్ద సార్ వచ్చి సీసీ కెమెరాలు పెట్టించింది. అందుకే కదా జాయిన్ చేసినాం. అవు సీసీ కెమెరాలు అంటే పోలీసు వాళ్ళు దొంగలు దొరకబెట్టేటి. అదేమో బయటనే. స్కూల్లో ఏ టైంలో ఎవడు డిసిప్లిన్ తింటాడు, ఎవడు నల్లలు వాళ్ళు కొడతాడు, ఎవడు ఆడ ఇంకేం చేస్తాడు, ఎవడు అన్నం పాడేస్తాడు, ఉండలేడు. ఇవన్నీ అందులో చూస్తున్నారు. అది కెమెరాలు పెట్టించింది స్కూల్. అంటే పొలగాళ్ళందరూ స్కూల్కి వస్తే నువ్వు ఆ గోడ మీద ఎప్పుడన్నా ఆ పేర్లు చూసినావా? నీతి సూక్యాలు, ఆ బొమ్మలు, నీతి సూక్తులు. ఈ మధ్య శాండ్రోలు అవుతుంది. నేను ఒక బడికి పోక కూడా ఒక్కసారి పిల్లలు ఒక్క రోజు మీటింగ్ రావాలి. నీ పిల్లగాని యొక్క భవిష్యత్తు కోసము నువ్వు అక్కడ వెళ్ళి మంచి చెడు తెలుసుకోవాలి. వాడు 10వ తరగతి ఫెయిల్ అయితే వాడు ఎందుకు కొరగాడే? తుపాకీ కింద ముచ్చట చెప్పకి నాకు అంతా అర్థమైపోయింది. ఇక రేపు పొద్దుగాలు లేచి నువ్వు నా ఇంటికి రావాలి అన్న. ఇక పోదాం రానంటే ఇద్దరం కలిసి భుజం మీద ఇట్లా చేతులు వేసుకుందాం, పల్లె పోదాం. మరి ఇప్పుడు 5 అన్నాను. ఓకే రైట్, అంతేనా? పేరెంట్ మీటింగ్ పోదా రేపు? సరే పోదాం మరి.